హాయ్ అండి, వెల్కమ్ టు రామ్ చిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇలాగ విశ్వకర్మ టూల్ కిట్ వచ్చిందని. ఆ టూల్ కిట్ చూపించాను మీకు ఆల్రెడీ. తర్వాత మిషన్ కూడా బిగించడం చూపిస్తాను అన్నాను కదా. బయట వాళ్ళకి ఇచ్చుకునే దానికంటే మనకి ఈజీగా ఇంట్లోనే మిషన్ బిగించేసుకుందామని చెప్పాను కదా. కొంచెం ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవుతాము, కానీ ఈజీగానే అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, కింద ఒక చిన్న సన్నగా ఇచ్చాడు కదా ఒక స్టాండు, ఇది కింద పెట్టి బిగించాలి. పైన ఇంకోటి ఉంది పెద్ద స్టాండు, అది పైన దేని దానికి నట్లు అనేది ఇచ్చేస్తాడు, మనం బిగించేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మనం పెద్ద కష్టపడక్కలేదు. ఇక్కడ కొంచెం పైన మనం టేబుల్ పెట్టే దగ్గరే కొంచెం కష్టమైంది. ఎందుకంటున్నానంటే పైన కొంచెం టేబుల్ పెట్టే దగ్గర టేబుల్ సుత్తన ఉండే ఇంకో టేబుల్ అటాచ్మెంట్ ఉంటుంది, అది కొంచెం ఊడింది. మేము ఏం చేసామంటే పెద్ద సైజు ఉన్న సుత్తి ఇచ్చుకుని కొట్టాము. సో అది చాలామందికి మీరు ఏ సుత్తి ఉంటే ఆ సుత్తి ఇచ్చుకుని కొట్టేయకండి, అంటే మేము కొట్టాం కదా మీరు ఇలాగే కొట్టారు కదా అని కొట్టొద్దు. కొన్ని వాటికి డ్రిల్లింగ్ మిషన్స్ యూజ్ చేయండి. నేను చెప్తాను ఎక్కడ డ్రిల్లింగ్ మిషన్లో ఉపయోగించాలనేది, అది మాత్రం చూసుకోండి. మాకు డ్రిల్లింగ్ మిషన్ లేదు కాబట్టి మేమైతే ఇలాగా ఉపయోగించాము. ఇంకా చూసారు కదా, ఇక్కడ పాదాలు మనం పాదం తొక్కుతాం కదా, ఆ పాదం పెట్టుకునే దగ్గర ఇలాగా, అంటే పాదానికి అలాగే చక్రానికి ఇలా ఒక ఓసు ఉంటుంది, దాన్ని కూడా బిగించేశాడు మా అన్నయ్య. చూసారు కదా, ఈజీగా తిరిగిపోతుంది. దీని తర్వాత ఇదేనండి చెక్కకి మీకు సుత చూపిస్తాను మీకు ఎలా ఉందని ఏంటనేది. ఈ సుతకు వచ్చేటప్పటికి చెక్క బాగుందండి, చెక్క స్ట్రాంగ్గానే ఉంది, కానీ మనం ఏదైనా ఇదిగోండి చూసారు కదా, ఈ సుతన ఊడిపోయి వచ్చింది. ఇలాగా మనం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ మనం అది ఈజీగానే పెట్టేసుకున్నాం. కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమైందంటే మనం సుత్తిచ్చుని కొట్టుకోవాలండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. మా అన్నయ్య ఏం చేశాడంటే సుత్తిచ్చి కొట్టిన తర్వాత దాన్ని గట్టిగా బిగించాడండి, స్క్రూ డ్రైవర్ ఎట్టి. చూసారు కదా, ఇలాగా టన్నా స్కూల్ పెట్టి గట్టిగా బిగించాడు. తర్వాత కూడా ఇవి లూజ్గా ఉన్నాయని బిగించాడు. దీంతోపాటు ఇది చూసారు కదా, ఇదేంటంటే మనం బాప్నీళ్ళు, బొట్లు, అలాగే దారిపురీళ్ళు అవన్నీ పెట్టుకుంటాం కదా, బాక్స్ అండి. దానికి కూడా ఇలాగే బిగించేసుకున్నాం. ఈజీగానే మనకి ఇలా బిగించుకోగానే బాగానే బిగాడుతుందండి. కాకపోతే కొన్ని చోట్ల మట్టికి మీరు సుత్తులు శాన్లు ఉపయోగించొద్దు, ఇలాంటి చోట అస్సలు ఉపయోగించొద్దు. ఎందుకంటున్నానంటే ఇలాంటి చోట మేము సుత్తిచ్చి కొట్టారు కదా మేము అలాగే కొడతామని అస్సలు అనుకోవద్దండి. ఇక్కడ మీరు డ్రిల్లింగ్ మిషనే ఉపయోగించండి. ఎందుకంటున్నానంటే అక్కడ డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు ఉపయోగించాలంటున్నానంటే అక్కడ గట్టిగా కొట్టినప్పుడు ఈ టేబుల్ చెక్క ఏదైతే ఉందో అది ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దానివల్ల మిషన్ మొత్తం పనికిరాకుండా అయిపోద్ది. సో అలా అయితే చేయొద్దు, చాలా జాగ్రత్తగా బిగించుకోండి. తర్వాత మనం తలకాయ పాటులో ఈ చక్రాన్ని అయితే బిగిస్తున్నాము, చూసి అయితే బిగించుకోండి, ఈజీగానే అయిపోతుంది. కాకపోతే మనం ఇలా వీడియో చూసి చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫిక్స్ అయిపోయిందండి. చూసారు కదా చక్రం ఎలా తిరుగుతుందో పైన తొక్కుతుంటే, అంతా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మోటార్ అయితే బిగిస్తున్నాను. ఇక్కడ మోటార్కి వచ్చి మనకి ఈ ఎల్ షేప్ది నట్టు పెట్టుకునేది ఉంది కదండి, అదైతే కిందకి రావాలి. చూసారు, ఇలా ఇది కిందకి పెట్టాం కదా, అది మనకి ఈ తాడు పెట్టేసుకున్న తర్వాత, అంటే దీన్ని ఏమంటారు, లబ్బర్ అంటారు కదా, ఇది మనకి ఈ కిందది ఉంది కదా, ఇది కొంచెం పైకి పెట్టుకుని అప్పుడు నట్టు అనేది బిగించుకోండి, మనకి ఈజీగా అటాచ్మెంట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఈజీగానే చేసేసుకున్నాము, మనకి త్వరగా కూడా అయిపోయింది. చూడండి, మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం. చూసారు కదా ఎంత బాగా సెట్ అయిందో. ఇది పైన వచ్చి దారప్రీళ్ళు పెట్టుకునేదండి, కరెంట్ మిషన్ ఇది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.